హలో హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి. సో, ఇప్పుడైతే నేను బయటకు వెళ్తున్నాను. ఫెస్టివల్ రోజనమాట ఇది. వీడియో తీసింది. మార్నింగ్ వీడియో తీశాను కానీ చిన్న మిస్టేక్ చేయడం వల్ల మెమొరీ అంతా ఫుల్ అయిపోయి వీడియో అయితే డెలీట్ చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే మార్నింగ్ అయితే నేను బొమ్మనైతే తీసుకొచ్చి ఇంట్లో చిన్న వినాయకుడిని అయితే పెట్టాను. ఫస్ట్ టైం అనమాట ఇలా వినాయకుడిని పెట్టడం. ఇంతవరకు ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ ఎప్పుడైతే పెట్టలేదు. అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు ఇంకా దేవాంశ్ కానీ పెద్ద బాబు కానీ ఎప్పుడు చిన్న పిల్లలే పూజ చేయడానికి అంత టైం ఉండేది కాదు. పైగా టౌన్కి వెళ్ళి తెచ్చుకునే టైం ఉండదు. సో అందుకోసం అని చెప్పేసి చేయలేదు. సో ఇప్పుడైతే మా వీధి వినాయకుడు అనమాట. సో బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ డెకరేషన్ అవన్నీ ఎంత బాగున్నాయో నాకైతే బాగా నచ్చింది. ఈవినింగ్ 7 o'clockకి అక్కడ ప్రసాదాలు అవన్నీ పెట్టేస్తుంటే ఇంకా కూర్చొని నేను మా అక్క తింటున్నాం. యాక్చువల్గా అయితే సో స్వామిని చూసి అలాగే బయటికి వెళ్దామని చెప్పేసి వచ్చాము. సో టయానికి ప్రసాదం అయితే పెట్టేస్తున్నారు. ప్రసాదాలతోనే మాకైతే కడుపు నిండిపోయింది. 3 టైప్స్ పెట్టేశారండి. అండ్ నెక్స్ట్ అయితే ఇప్పుడు మీకు క్లారిటీగా చూపిస్తాను. సో ఇదంతా డెకరేషన్ అనమాట. జస్ట్ ఇదైతే ఒక వే అనమాట వెళ్ళడానికి ఉండేది. కానీ ఇది మొత్తం బ్లాక్ చేసి ఇలా పెట్టేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో కూడా మా అక్క కూడా చిన్న వినాయకుడిని అయితే తీసుకొచ్చింది. ఇంకా ఎందుకు అక్కడ పెట్టడం అని చెప్పేసి ఇంకా 1 డేనే ఉంచామన్నమాట. 3 డేస్ అదైతే ఇంకా మధ్యలో ఏమన్నా ఇబ్బంది వస్తే కష్టమని తీసుకొచ్చి ఇక్కడ స్వామి దగ్గర అయితే పెట్టేశాము. అక్కడ మావే కాదు చాలా అంటే చాలా ఉన్నాయి. కింద వచ్చేసి గౌరీదేవిని అయితే పెట్టేశారు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చాము నేను మా అక్క. సో అదంతా అయిపోయాక ఇంకా ప్రసాదాలు అవన్నీ తినేసి బయటకు వచ్చాము. ఇక్కడైతే కనుక కొంచెం షాపింగ్ ఉంది. మామూలుగా మనకి దసరా టైంకి అన్నీ వస్తాయి కదా, మన సైడు సంత వచ్చినట్టు సేమ్ ఇక్కడ కూడా అలా వస్తాయి అన్నమాట. సో ఉంటాయి, మంత్లీ వన్స్ అయినా ఉంటాయి. సో నేను వచ్చినప్పుడు ఇంకా ఏమైనా నాకైతే అవసరమైనవి అయితే తీసుకుంటాను. యాక్చువల్గా అయితే మార్నింగ్ అయితే ఇయర్ రింగ్స్ అవి తీసుకున్నాను. నేను షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను చూడండి. అవే అనమాట నా ఇయర్ రింగ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి కదా. జస్ట్ నాకు 150కే వచ్చాయి. 150కి ఆ కాస్ట్ అయితే పెట్టచ్చు. ఇక్కడ చూడండి ఇంకా ఇయర్ రింగ్స్ అవన్నీ ఎంత బాగున్నాయో. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఫిక్స్డ్ రేటు. ఇక్కడ బార్కింగ్ ఉండదు. మనం ఎంతంటే అంత అమౌంట్ ఇవ్వాల్సిందే. అవుట్ సైడ్ కూడా ఉంటే అక్కడ ఏంటంటే మనం కొంచెం కమ్మీ చేయొచ్చు. ఇక్కడైతే కొంచెం ఫిక్స్డ్ రేట్ అనమాట. మనం తగ్గించడానికి ఉండదు, ఎక్కించడానికి ఉండదు. అందుకే కొంచెం చూసుకొని తీసుకోండి. అన్నీ కాటన్ అనమాట. ఆఫ్టర్నూన్ అయితే ఫుల్గా వర్షం పడింది, అందుకే ఇలా ఉంది. యాక్చువల్గా దీనికి కొంచెం డ్రైగా బాగుండేది. ఆఫ్టర్నూన్ చాలా పెద్ద వర్షం పడిందండి. అందుకే నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇది మొత్తం కాటన్ మీద అని చెప్పేసి మనకు నైటీసు, శారీస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఇవేంటివంటే మనం చేనేత వస్త్రాలు అంటాం కదా, సో ఆ టైప్ అనమాట. సో మనకి అండ్ ఇది వచ్చేసి చిన్న ఫ్రాక్ స్కర్ట్ అనమాట. మా అక్క అయితే చూపిస్తూ ఉంది. చిన్న పాపకైతే బాగుంటుందని చెప్పేసి కొన్ని బాగున్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ 99% ఇక్కడ వచ్చేసరికి అన్నీ కాటనే ఉన్నాయి. మిగతాటివైతే చాలా తక్కువ ఉన్నాయన్నమాట. చూస్తున్నాం ఏమన్నా బాగున్నాయా అని. అండ్ 2 పీస్ సెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూశాను. ఆ 2 పీస్ సెట్ వచ్చేసి 500 అంట. అందులో ఎలాంటి డిస్కౌంట్ ఉండదంట. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎందుకులే నేనైతే తీసుకోలేదు. పైగా లోపల లైనింగ్ అయితే ఉండదు. జస్ట్ ఒక సింగిల్ పైన పీస్ మాత్రం ఇది అడుగుతున్నాను. ఇది కొంచెం కాటన్లో బాగా అనిపించింది. ఎంత అంటే 500. జస్ట్ దుప్పట్టా అయితే ఉండదు. జస్ట్ 2 పీస్ పైన టాప్ ఉంటుంది. కింద మనకు వచ్చేసి ప్యాంట్ ఉంటుందన్నమాట. అది కూడా కొంచెం పటియాలా టైపు. మరీ పటియాలా కాదు, జస్ట్ నార్మల్ ప్యాంట్ ఉంటుంది. ఈ మధ్య ఇదే కదా ట్రెండ్ అయ్యేది. సో మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. నేను ఫస్ట్లోనే చెప్పాలనుకున్నాను, కాకపోతే ఏంటంటే మర్చిపోయాను. సో ఇవన్నీ చూస్తున్నాను. శారీస్ అయితే ఉండే మనం అవుట్ సైడ్ కొంటే ఒక 1000 రూపీస్ ఉండేది. ఇక్కడ అయితే కనుక 2000, 3000 అలా ఉన్నాయి. సో నేను చెక్ చేసుకున్నాను అనమాట కొన్ని.
సో, అన్నీ అలాగే ఉన్నాయి. ఇక్కడైతే ఇయర్ రింగ్స్ ఉన్నాయి. నాకు కొన్ని ఇయర్ రింగ్స్ నచ్చాయి కానీ అవేంటివంటే నాకు కొంచెం పెట్టుకుంటే పెద్దవిగా అనిపించాయి. సో, అందుకే ఇంకా స్కిప్ చేశాను. ఇంకా స్కిప్ చేసి ఇంకా వేరైటీ అయితే చూస్తున్నాను. బ్యాంగిల్స్ అవి చూస్తున్నాను. కానీ బ్యాంగిల్స్ ఎందుకులే ఉన్నాయిలే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను. అక్కడ ఒక సెట్ అయితే నచ్చింది. అదైతే మామూలుగా చిన్న చిన్న పూసలు వచ్చి వైట్ పూసలు అవన్నీ వచ్చాయి. సో, అదెంత అని అడిగాను. అది అడిగితే గనుక ఒక 1400 వరకు చెప్పాడు. అది మామూలుగా ఒక 500 బిలో అయితే మనం తీసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ చాలా టైప్స్ మోడల్స్ ఉన్నాయన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే వీడియో తీయడానికి కూడా నాకైతే ప్లేస్ లేదు. అంతమంది ఉన్నారు. సో, ఒకవేళ ఏమైనా దీని అడ్రస్ కావాలంటే ఏఈసీఎస్ ఒకటండి. బ్రూక్ఫీల్డ్ మాల్ అనమాట. ఆపోజిట్ బ్రూక్ఫీల్డ్ మాల్‌కి పక్క సందు. మనకేంటంటే ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ కదా! సో, ఇప్పుడు సెలబ్రేషన్స్ అన్నీ బాగా ఉంటాయి. ఇంకా ఈ టైంలో అయితే జనాలు ఎక్కువ ఉంటారని వీళ్ళు కూడా ఇదే టైంలో పెట్టేస్తారు. సో, అవే కాకుండా మనకి పికిల్స్ కూడా ఉన్నాయి. సో, పికిల్స్, మ్యాంగో, సో, అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనకు కావాలంటే ఫస్ట్ టేస్ట్ అయితే చూసుకొని మనం తీసుకోవచ్చు. ఒక కాల్ కిలో వచ్చేసి 180 రూపీస్ అంట. కొంచెం క్వాలిటీ ఉంటుంది. అంతేకాకుండా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా! చిన్నవి బుడ్డమిరపకాయలు. సో, వాటితో కూడా పికిల్స్ అయితే పెట్టేస్తారు. సో, అది కొంచెం ఎందుకో ఘాటుగా అనిపించింది నాకు. సో, అందుకే నేను తీసుకోలేదు. జస్ట్ టేస్ట్ అయితే చూశాను. అండ్ ఇక్కడైతే గనుక చాలామంది ఉన్నారు చూడండి. అండ్ ఔట్ సైడ్ కూడా బయటికెళ్ళాను. అక్కడ ఏంటంటే 100 రూపీస్ అంట శారీస్. ఒక్కొక్క అమ్మాయి అయితే ఒక 4, 5 శారీస్ అయితే పట్టేసుకునింది. అంత బాగున్నాయేమో అనిపించింది. కానీ 100 రూపీస్ అనేది చీప్ కదా! సో, ఎప్పుడైనా డైలీ వైస్‌గా అయినా పనికొస్తాయని జెప్పేసి ఇంక తీసుకునింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద చూడండి ఎంత గలీజ్‌గా ఉందో. అయినా జనాలు తొక్కేస్తూ అలాగే వెళ్తూనే ఉన్నారు. కొంచెం ఏంటంటే ఈ గ్రీన్ మ్యాట్ అయితే వేశారు. కొంచెం వాటర్ అనేది అబ్జర్బ్ చేసుకుంటుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వడియాలు గూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ వడియాలు కూడా ఉన్నాయి. చూసాము. కానీ నేను వడియాలు అవన్నీ ఎక్కువగా తినను కదా! అందుకోసం అని చెప్పేసి ఇంక వచ్చేసాను. ఇక్కడైతే కొన్ని రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ చూశాను. చూసి ఇంకా ఎందుకులే జస్ట్ ఒక ప్లాజా పాయింట్ ఒక్కటే తీసుకున్నాను. అది కూడా 100 రూపీస్‌కే వచ్చేసింది. ఇంకా బయటకు వచ్చేసాననమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఒక ఏఈసీఎస్ ఒకటి వినాయక టెంపుల్ అనమాట ఇది. చూడండి క్యూ అయితే నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్ పైనే ఉంది. ఇంకా అంతకు మించి వర్డ్స్ అయితే లేవు. అంత పెద్దగా ఉంది క్యూ. కొంచెం జాగ్రత్తగా ఇలాంటి ఫెస్టివల్స్ టైంలో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే క్యూ చాలా ఉంది. అసలు పట్టుకోలేమనమాట జనాలని. నేను ఫొటోస్ అవన్నీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూడండి. వీడియో తీయడానికి కూడా నాకైతే అసలు సెట్ అవ్వలేదు. సో, ఇది మార్నింగ్ వీడియో అయితే డిలీట్ అయిపోయింది. వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను. ఏం చేద్దాం. ఇప్పుడైతే ఇంక నేను స్నానం చేయలేదు. ఇంకా స్నానం చేయలేదని చెప్పేసి ఇంకా పెద్ద బాబు చేత నేను ఇంకా బొమ్మ అయితే పెట్టించాను. ఇంకా బొమ్మ పెట్టించేసి ఇంకా దేవుని దగ్గర పెట్టేద్దామని చెప్పేసి ఒక కవర్లో పెట్టుకొని ఇంకా ఫ్రూట్స్ అయి ఉంటే కనీసము స్వామిని అలాగే తీసుకెళ్ళకూడదు కదా! సో, అందుకోసం అని చెప్పేసి ఏదైనా ఒకటి తీసుకుందాం అని చెప్పేసి ఒక ఏలక్కాయ తీసుకొచ్చాను మార్నింగు. సో, అదైతే తీసుకెళ్తున్నాను. అందులో వేసుకొని ఇంగ తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దామని చెప్పేసి బాబునైతే తీసుకెళ్ళాను. అండ్ ఇప్పుడైతే ఇదండి నా అవుట్‌ఫిట్. నేను మార్నింగ్ అయితే చూపించాను. ఆ వీడియో డిలీట్ అయిపోయింది. షార్ట్స్‌లో కూడా అప్లోడ్ చేశాను చూడండి. ఇంకా దేవాంశుని పెద్ద బాబుని తీసుకెళ్తూ ఉంటే దేవాంశు నేను కూడా వస్తానని చెప్పేసి ఏడుస్తున్నాడు. అప్పటికే ఆల్మోస్ట్ నాకు 8:30 అయిపోయింది. 8:30, 9 అవుతుంది. మార్నింగ్ అయితే పిల్లలకి స్కూల్ ఉందనమాట. ఇంకా ఫాస్ట్‌గా పడుకోబెట్టేయాలి. మార్నింగ్ 5:30కే లేపేస్తాను కదా! సో, అందుకోసం ఇప్పుడైతే మా వీధి వినాయకుడు ఇందాక చూసింది. సో, మా అక్క వాళ్ళ పీజీ దగ్గర. ఇప్పుడైతే ఇక్కడ నేను ఉండేది.
మీ అందరికీ తెలుసు కదా, పక్కనే ఉంటుంది టెంపుల్. స్వా శివ శివాలయం టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే ఇలా డెకరేషన్ చేసి బొమ్మ చిన్నదిగానే ఉంది. కానీ అట్రాక్షన్ అయితే సూపర్‌గా ఉందండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే. నేను చూపిస్తాను, మీరైతే చూసేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా ఉండి ఒక 2 ఫోటోస్ అలా దిగేసి వెళ్ళిపోయాను నేను. నాకైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో, అందుకోసం అని చెప్పేసి వెళ్ళిపోయాను. బాబు చేత బొమ్మను అవన్నీ అక్కడ పెట్టేస్తున్నాననమాట. ఎందుకంటే మనం ఇంట్లో ఉంచుకుంటే ప్రసాదాలు అవన్నీ చేయలేం కదా! అందుకోసం అని చెప్పేసి అక్కడ పెట్టేస్తున్నాను. ఎంత వీడియో తీయాలనుకున్నా ఇదైతే అడ్డంగా ఉన్నదో నేనే సైడ్ పోయి తీశాను వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకో కొంచెం నాకు వీడియో తీస్తుంటే క్లమ్జీగా అనిపించింది. బొమ్మ అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ చూపిస్తాను. ఫొటోస్ నేను యాడ్ చేస్తాను చూడండి. బాబు తీసుకొని బొమ్మనైతే పెట్టేస్తున్నాడు. బాబు ఫస్ట్ కింద పెట్టేశాడు. కింద కాదని చెప్పేసి వేరే అబ్బాయి పైన పెట్టు అని చెప్పేసి తీసుకుపోయి పైన పెట్టేశాడు. ఇది ఫైనల్‌గా బొమ్మ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఐ హోప్ వీడియోస్ అందరూ పోస్ట్ చేస్తున్నారనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అండి.